మూరీలతో ఎప్పుడైనా ఇలా పోహా ట్రై చేశారా? ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. ఎర్లీ మార్నింగ్ మనకి బ్రేక్‌ఫాస్ట్‌లోని ఏమీ లేదు దోస బ్యాటర్ గానీ, ఇడ్లీ బ్యాటర్ గానీ అనుకున్నప్పుడు ఇలాంటిది ట్రై చేయండి. మార్నింగ్ టిఫిన్ అయితే అయిపోతది. ఇంకా ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాము. ఒక బౌల్‌లోనే వాటర్ అయితే తీసుకోండి. అందులోనైతే మూరీలైతే వేసేసి అందులోని కొంచెం నాననివ్వండి. అవి ములిగేంత వాటర్ అయితే ఏసుకోండి. ఎందుకంటే వాటర్ అంతా దానికి పీల్చి మెత్తగా అవ్వాలనమాట. అలా నిండగా వేసుకొని ఒక పక్కనైతే పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాము. ఒక పాన్ అయితే పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి. పలుకులు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసుకొని చక్కగా వేయించుకోండి. అవంతా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేయించుకోండి. అవి ఎలా ఫ్రై అవుతూ ఉంటాయి. ఈలోపు మీరైతే లైక్ చేయండి. అలాగే షేర్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన ఛానల్‌లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉంటాయి. తప్పకుండా అవన్నీ చూసి మన ఛానల్‌ని అయితే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదంతా బాగా ఫ్రై అయ్యాక కరివేపాకు అయితే వేసుకోండి. అది వేగిన తర్వాత టమాటా కూడా వేసుకొని చక్కగా వేయించుకోండి. మనకి ఇవన్నీ త్వరగా వేగాలి అని అంటే టమాటా వేసిన తర్వాత ఎప్పుడూ కొంచెం సాల్ట్ అయితే వేసేసుకోవాలండి. అలా వేసుకుంటే చక్కగా ఫాస్ట్‌గా అయితే కుక్ అయిపోతూ ఉంటది. నేను ప్రతి వీడియోలోనూ ఈ టిప్ అయితే చెప్తున్నాను కదా! తప్పకుండా మీరు పాటించండి. మనకి త్వరగా కుక్ అవ్వాలి అంటే సాల్ట్ అయితే కంపల్సరీగా వేసేసుకోండి త్వరగాన. అలాగైతే త్వరగా వేగిపోతది. అంతా వేగిన తర్వాత ఇందులోకి పచ్చికారం కొంచెం, అలాగే గరం మసాలా, ధనియాల పొడి, పసుపు, ఉప్పు అంతా వేసేసుకోండి. సాల్ట్ చూసుకోండి. నేను బిఫోర్‌గా వేశాను కదా! మళ్ళీ ఇప్పుడు కూడా వేసుకుంటున్నాను. ఇంకా ఫైనల్‌గాన మనం సాల్ట్ చూసుకుంటూ వేసుకుంటే సరిపోతది. ఈలోపు మూరీలైతే నానాయి కదా! వాటర్ అంతా చక్కగా పిండేసుకొని ఒక బౌల్‌లో అయితే వేసుకోండి. వాటర్ అయితే అస్సలు ఉండనివ్వకండి. వాటర్ ఉంటే అదంతా మెత్తని పేస్ట్ లాగా అయితే అయిపోతది. వాటర్ మాత్రం టోటల్‌గా అయితే పిండేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ పోపంతా బాగా ఫ్రై అయింది కదా! ఇప్పుడు ఈ ఫ్రై అయిన దాంట్లోనే ఆ మూరీలైతే వేసేసుకోండి. చూసారు కదా! చాలా చక్కగా మెత్త మెత్తగా ఎంత టేస్ట్‌గా ఉంటదంటే నోట్లో పెడితే వెన్నపూసలా కరిగిపోతదండి. అంత బావుంటది ఈ మూరీల పోహ. అంతే ఫాస్ట్‌గా కూడా అయిపోతదండి. ఎర్లీ మార్నింగ్ మనం బ్రేక్‌ఫాస్ట్ చెయ్యాలి, ఏది చెయ్యాలి అని అనుకున్నప్పుడు మాత్రం ఇంట్లో మూరీలుంటే చాలు. చాలా ఫాస్ట్‌గా బ్రేక్‌ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోతది. ఇంకా ఫైనల్‌గా అయితే కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. స్టవ్ ఆపిన తర్వాతే లెమన్ అయితే వేసుకోండి. అదే ఆపకముందయితే చేదొచ్చేస్తది. స్టవ్ ఆపిన తర్వాత కొంచెం లెమన్ అయితే పిండేసుకోండి. ఒక హాఫ్ లెమను. అదంతా కలిసినంత వరకు చక్కగా కలిపేసుకొని ఒక ప్లేట్‌లో సర్వ్ చేసుకొని ఇంకా తినేస్తే యమ్మీ యమ్మీ బ్రేక్‌ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోతది. హెల్త్‌కి కూడా చాలా మంచిదండి ఈ బ్రేక్‌ఫాస్ట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలాగొచ్చిందో కామెంట్ సెక్షన్‌లో అయితే పెట్టండి. ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ ఇవ్వకపోతే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.